సో ఎక్స్పోనెంట్స్లో మనం కొన్ని నెంబర్స్ ఉన్నాయి, వీటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి చేంజ్ చేద్దాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 నంబరు, ఒకే నంబరు 3 టైమ్స్ ఇంటూ సైన్తో ఉంది కాబట్టి ఇది 2 పవర్ 3 అంటాము. పవర్ 3 ఉన్నప్పుడు స్పెషల్గా క్యూబ్ అన్న మాట కూడా యూజ్ చేయొచ్చమ్మా. పవర్ 2 ఉంటే స్క్వైర్ అంటాం, పవర్ 3 ఉంటే క్యూబ్ అని స్పెషల్ నేమ్ ఇస్తాం అనమాట. లేదా 2 to the power 3 అని కూడా చదవచ్చు. సో 2 to the power 3 ఇంటూ నెక్స్ట్ ఏముంది, ఏ ఇంటూ ఏ స్క్వైర్ ఉందండి. దీన్ని ఇంటూ సైన్ తీసేసి కూడా రాస్తాం, 2 power 3 ఇంటూ ఏ స్క్వైర్. అలాగే ఇక్కడ చూసినట్లయితే 4 ఒక్కటే ఉందమ్మా, 4 ఒక్కటే ఉంటే 4 power 1 అనైనా రాయొచ్చు, అలా ఉంచేసేయచ్చు. లేదా మిగతా చూస్తే ఏ ఇంటూ ఏ టు ది పవర్ 2 దీన్నే ఏ స్క్వేర్ అని కూడా చదవచ్చు. అండ్ బి ఇంటూ బి క్యూబ్. జనరల్గా ఇంటూ సైన్ వదిలేస్తూ ఉంటాం అమ్మా ఇలాంటి కేసెస్లో, ఇంటూ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే -3 ఇంటూ ఏ ఒకసారి ఉంది, బి 3 టైమ్స్ మల్టిప్లై చేశారు కాబట్టి బి క్యూబ్ లేదా బి టు ది పవర్ 3, అండ్ సి 2 టైమ్స్ ఉంది కాబట్టి సి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకే నంబరు -7ని మల్టిప్లై చేశారు ఎన్ని టైమ్స్, 4 టైమ్స్. ఇలా రాస్తే తప్పమ్మా, ఎందుకంటే ఈ -4 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బ్రాకెట్ యూజ్ చేయాలి. చెప్పాను కదా, ఇక్కడ మీరు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బ్రాకెట్స్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి 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 3 టైమ్స్ మల్టిప్లై చేశారు కాబట్టి ఇది ఏ ప్లస్ బి మొత్తం బేస్ అవుతుంది, పవర్ 3 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అండ్ బి స్క్వేర్ వస్తుంది. ఏ 2 టైమ్స్ ఉంది అండ్ బి 2 టైమ్స్ ఉంది, అన్ని ఇంటూలే కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని పెట్టాను. ఇక్కడ జాగ్రత్తగా నోటీస్ చేయండి అమ్మా, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ మధ్యలో ప్లస్ ఉందమ్మా బి స్క్వేర్. ఓకేనా, ఇది జాగ్రత్తగా నోటీస్ చేశారా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏ ఇంటూ బి క్యూబ్, ఏ ఒకసారి ఉందమ్మా, బి 3 టైమ్స్ ఉంది. సో నేను దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి అని. బట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మాత్రం ఏ ప్లస్ బి బ్రాకెట్లో ఉంటుంది ఇంటూ ఏ ప్లస్ బి అవుతుందమ్మా. సో బీ కేర్ఫుల్, ఈ రెండు ఒకటి కాదు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, బీ కేర్ఫుల్ అమ్మా. అలాగే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే దీని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారమ్మా. ఇలా రాయడాన్ని, వీటిని ఇలా రాయడాన్ని అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్న వాటిని ఎక్స్పాండెడ్ ఫామ్, ఎక్స్పాండెడ్ ఫామ్లో ఉన్న వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తున్నాం. ఓకేనా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఈ రెండు ఒకటి కాదు, ఈ రెండు ఒకటి కాదు. బీ కేర్ఫుల్, ఇవి మనకి తర్వాత చాలా అవసరం వస్తాయి. ఓకేనా. సో ఇది మనం ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చినప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చడం. ఓకే, అట్లాగే మనం కొన్ని నంబర్స్ ఉంటాయమ్మా, నంబర్స్ని
ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చమని అడుగుతాడు. అప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే దాన్ని యూజ్ చేయాలమ్మా. సో సపోజ్ ఇప్పుడు మనకి 192 అని ఇచ్చారనుకోండి అమ్మా. ఈ నంబర్ మామూలుగా ఉంది, మామూలు ఫామ్, జనరల్ ఫామ్లో ఉంది. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చమంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి ఒక వీడియో ఉంది, సపరేట్గా చూడండి, లేదా ఇప్పుడైనా మీకు ఏమీ ప్రాబ్లం లేదు. ప్రైమ్ నంబర్స్ తో మాత్రమే డివిజన్ చేయాలమ్మా. 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా ప్రైమ్ నంబర్స్తో మాత్రమే ఈ నంబర్స్ని డివైడ్ చేసుకుంటా వెళ్ళాలి. సో ప్రైమ్ నంబర్స్ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 9s 18 అండ్ 1 2 2 6. నెక్స్ట్ 2 4s 8, ఇక్కడ 1 ఉంటుంది, 1 6. అర్థమవుతుందమ్మా? డివిజన్ చేయడమేనమ్మా. 192ని 2తో డివైడ్ చేస్తే 96 వస్తుంది, రిమైండర్ 0 అయిపోతుంది జనరల్ డివిజన్ చేస్తే కనుక. సో ఈ మెథడ్లో చేయాలి మీరు, ఓకేనా? నెక్స్ట్ 2 2s are 4, 2 4s, నెక్స్ట్ 2 12s, నెక్స్ట్ 2 6, నెక్స్ట్ 2 3s, నెక్స్ట్ 3 1s. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అమ్మ. ఇది మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది. సో అది మనకి ఏ క్లాస్లోనైనా 10th ఇంటర్ ఇంకా చాలా క్లాసెస్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. 192 ఈక్వల్ టు 1 2 3 4 5 6 into 3. సో 192ని ఇలా రాయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసిన తర్వాత 2 ఎన్నిసార్లు వచ్చింది మనకి? 6 టైమ్స్ వచ్చింది. సో చివరిలో ఉన్న 3 పవర్ 1 రాసిన పర్వాలేదమ్మా. ఇది ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ దిస్ నంబర్. ఏ నంబర్నైనా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాయమని అడిగితే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసి ఇలా రాయాలి. ఒక్కొక్కసారి కాంబినేషన్ ఆఫ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్ వీటితో మాత్రమే డివైడ్ చేయాలి. మొత్తం 100 లోపు 25 ఉంటాయి అమ్మా, ఇవి ఖచ్చితంగా వచ్చి తీరాలి. 100 లోపు 25 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చి తీరాలి. ఒక్కొక్కసారి మనకి ఇలా ఇస్తూ ఉంటాడు, 22 into 180 ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చండి అంటాడు. దేనికి అది సపరేట్గా మార్క్ చేయండి. 22 2 టేబుల్లో 11 టైమ్స్ పోతుంది, 11 టేబుల్లో 1 టైం పోతుంది. సో 22 ఈక్వల్ టు 2 into 11. 180 కనుక తీసుకున్నట్లయితే 2 టేబుల్లో 90 టైమ్స్, 2 టేబుల్లో 45 టైమ్స్, అండ్ 3 టేబుల్లో 15 టైమ్స్, 3 టేబుల్లో 5 టైమ్స్, అండ్ 5 టేబుల్లో 1 టైం. ఇప్పుడు 180 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. ఇప్పుడు మొత్తం 22 ఇంటూ 180 మొత్తం మార్చమన్నారు కాబట్టి 2 ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ ఒక టైం వచ్చింది. 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 2 ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 11 పవర్ 1. ఇవి వచ్చినాయి అన్ని ఇక్కడ రాస్తాం. ఏం చేస్తాం? నంబర్స్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాయడం అన్నమాట ఇది. ఓకేనా? నెక్స్ట్